అంత సైలెంట్. ఆటలు అక్కడ పెట్టండి. బాణాలు ఇప్పుడు తర్వాత వేసుకుందాం. ఆపండి. ఆపాలి బాణాలైనా ఆపేయాలి. ఇప్పుడు కదా సాయంత్రం మళ్ళీ ఆడుకుందాం. రేపు ఆడుకుందాం. ఆదివారం కదా, రేపు సాయంత్రం ఆడుకుందాం. అది అందరికీ వందనాలమ్మా. దేవుడు నాకు ఇలాంటి మంచి అవకాశం మరి ఒకసారి నాకు ఇచ్చాడు. ఎందుకంటే దేవుడి మాటలు మాట్లాడడానికి ఇచ్చిన భాగ్యం చాలా శ్రేష్టమైందంట. ఈ లోకంలో వెండి బంగారాలు సంపాదించుకోవచ్చు, కానీ దేవుని మాటలు మనం అది అన్నిటికన్నా కూడా మహాభాగ్యమైంది. అది వినడం మహాభాగ్యం అయితే మనకి మాట్లాడే ఛాన్స్, అంటే దేవుని గురించే మాట్లాడడం, దేవుని గురించి ఇంకా మనం బలపడడం ఇచ్చే అవకాశం ఇచ్చాడు. దేవునికి నా హృదయపూర్వక వందనాలు. ముఖ్యంగా దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనాలు ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు. అలాగే కల్వరి సంఘ కాపరి ఉషా గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. ఎందుకంటే నన్ను ప్రేమించి, కల్వరి సంఘం అంతా కూడా నన్ను ప్రేమించి నన్ను పిలుస్తున్నారు. నాకు అంత జ్ఞానం లేదు, కానీ ఆ దేవుడిచ్చిన కృప ప్లస్ మీ ప్రేమ. మన ప్రేమ అంటే దోషములు కప్పుతుందంట. మళ్ళీ ఏమీ లేకపోయినా ప్రేమ ఉంటే మన గొప్పవారిలా కనిపిస్తారు. వాళ్ళు చెప్పింది మనకి ఆత్మీయంగా ఉంటుంది. అలా ప్రేమ లేకపోతే ఏం చెప్పినా కూడా అందులో దోషాలు వెతకడానికి మనం ప్రయత్నం చేస్తాం. కానీ ఈ ప్రేమ ఉండడం వల్ల మన ఇద్దరికి, అంటే కల్వరి సంఘానికి నాకు మధ్య ఈ ప్రేమ అనే బంధం ఉండడం వల్ల నన్ను పిలుస్తున్నారు. నేను మాట్లాడడానికి నాకు అవకాశం వచ్చింది. ప్లస్ నేను అంటే బలపడడానికి నాకు ఇంకా కూడా దేవుడు కృప దయచేశాడు. ఇలాంటి అవకాశం ఇచ్చిన సంఘ కాపరి ఉషా గారికి, అలాగే సంఘానికి కూడా నా హృదయపూర్వక వందనాలండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా నాయన ప్రభ, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన ప్రభ, ఎన్నికలేని నాయన ప్రభ, నన్ను మీరు ఏర్పరచుకున్న నాయన ప్రభ, నాయన నీ కృపలో నేను ఉండడానికి ఇచ్చిన మహాభాగ్యానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవునికి స్తోత్రాలు. నీ వాక్యాన్ని నేను మాట్లాడబోచ్చు ఉండగా నాయన ప్రభ, నీ కృప నాకు తోడుగుంచండి నాయన ప్రభ. మీరు నాకు తోడుగుండి ఏం మాట్లాడాలో నాయన ప్రభ, నేనేమి నాయన ప్రభ మాట్లాడబోచ్చు. నా నోటికి మీరు నోరుగా ఉండి మీరే మాట్లాడి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈరోజు మనం నేర్చుకున్నది ఏంటంటే, మన దేవునిలో ఉంటున్నాం. దేవుని వాక్యం గురించి తెలుసుకుంటున్నాం. ఒకళ్ళ బంధం బలపడాలి అంటే ఒకళ్ళిద్దరి మధ్య, ఇప్పుడు మీకు నాకు బంధం ఉంటుంది కదా. ఈ బంధం బలపడాలంటే మనలో ఒక నమ్మకత్వం ఉండాలి కదా. మన మధ్య ఒక తీర్మానం ఉండాలి. అంటే మన స్నేహం ఎక్కువ కాలం నిలబడాలి అంటే, ఆ బంధం అంటే ఎవరిదైనా సరే స్నేహం కానీ ఒక బంధం కానీ ఎక్కువ కాలం నిలబడాలంటే అందులో ఒక నమ్మకం ఉండాలి, పూర్తి విధేయత ఉండాలి. కష్టమైన సుఖమైనా సరే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉషా, మీ ఇద్దరు ఫ్రెండ్స్గా ఉందాం అనుకున్నాం. మేమిద్దరం ఫ్రెండ్స్ ఎన్నాళ్ళు, మా ఇద్దరికి ఏదో ఒక చిన్న పొరపాటు లేకపోతే ఒక చిన్న కష్టం వచ్చిందనుకో, నేను దూరంగా పారిపోయాను అనుకో, దానికి విలువ ఉండదు. లేకపోతే మా మధ్యకి ఏదో ఎవరో వచ్చి చెప్పారు మా ఇద్దరికి మధ్యన, నువ్వు ఇలాగంట, దాన్ని నమ్మేసి మనం అంత దూరంగా వెళ్ళిపోయామనుకో, ఆ బంధానికి విలువ ఉండదు. ఒకరి పట్ల ఒకరికి పూర్తి నమ్మకము ఉన్నప్పుడే ఆ బంధం గట్టిపడుతుంది, ముందుకు సాగడానికి ఉపయోగపడుతుంది. అయితే ఆ బంధాన్ని మనం ఎలా నడిపించుకోవాలనేది తీర్మానం చేసుకోవాల్సిన బాధ్యత మన మీద, అంటే వ్యక్తిగతంగా మన మీద ఉంటుంది. నువ్వు ఎవరో చెప్తే కాదు, కానీ నీకు నువ్వు దాని మీద మనం ఎలా తీసుకుంటున్నావు, ఎలా బలపడడానికి ఉపయోగపడుతున్నావు అన్నది మన మీద ఆధారపడి ఉంటుంది. అలాగే దేవుని పట్ల మనం, అంటే మనుషులే ఎంత అనుకున్నప్పుడు, మన దేవుని పట్ల మన బంధము, మన స్నేహము, మన విశ్వాసము ఎలా ఉండాలి అంటే, దేవుని పట్ల మన తీర్మానము ఎలా ఉండాలి. తీర్మానం అంటే, నేను ఒక తీర్మానం చేసుకున్నాను జనవరి 1కి అనుకుంటాం కదా. ఆ పాత సంవత్సరంలో అదంతా గతించిపోయింది, మన కొత్త సంవత్సరం వచ్చింది, కొత్త సంవత్సరంలో నేను ఒక తీర్మానం చేసుకున్నాం అంటారు. అంటే ఏంటి, ఎగ్జాంపుల్ మామూలుగా ఆ రోజు ఒక నూతన నిర్ణయం మనం తీసుకుంటాం. నేను ఈ సంవత్సరం నుంచి పాత సంవత్సరంలో చేసిన పొరపాట్లు కానీ తప్పులు కానీ అవి చేయను, ఒకళ్ళు చేస్తే సరి చేసుకుంటాను, ఇక నుంచి నేను సరిగా ఇంకా అంటే మంచి లక్షణాలు నేర్చుకుంటాను, దీంతో నేను కొనసాగుతాను అంటాం. లేకపోతే మా ఫ్రెండ్తో నేను ఇంకా ఎక్కువ బంధంగా ఉంటాను, అని తీర్మానం అంటే ఒక నిర్ణయం. దేవుని పట్ల మన విశ్వాసత, మన విధేయత మనం ఎలా చూపించాలి, ఆయన కొరకు ఎలా జీవించాలనే ఒక తీర్మానం మనం చేసుకోవాలి. ఆ తీర్మానం ఎలా ఉండాలి, లాభ నష్టాలు, లాభాలు, కష్టాలు, సుఖాలు ఆటలు పేరు చేసుకోకుండా మన వ్యక్తిగతంగా దేవునిని మనం ఎప్పుడైతే మన
అర్థం చేసుకుంటామో మన విశ్వాసంలో ఇంకా ఎక్కువ ఎదగడానికి దేవుడు మనకి కృప దయచేసాడు, చేస్తాడు కూడాను. ఇందులో మన బైబిల్లో కూడా దేవుని పట్ల తీర్మానం చేసుకుని దేవుని కొరకే బ్రతికిన కొంతమంది ఉన్నారు. ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాము. 1వ రాజులు తీయండమ్మా. అది 1వ రాజుల గ్రంథము. పిల్లలు ఒకటో రాజుల గ్రంథము అమ్మ 18వ అధ్యాయం 22వ వచనం చదవండి. 18వ అధ్యాయం 22వ వచనం. చాలు చాలు. ఇక్కడ మనకి మన పాత నిబంధన గ్రంథంలో మనకి ఏలియా ప్రవక్త అని ఒక ఆయన ఉన్నారు. ఆయన గురించి అందరికీ తెలుసు కదా. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఏలియా ప్రవక్త ఒక్కరే ఉన్నారు ఒకవైపు, అటువైపు ఎంతమంది ఉన్నారంట? 450 మంది. అందులో ఎంతమంది ఉందన్నమ్మా బైబిల్లో? 450 మంది బయలుదేవతలు అక్కడ ప్రవక్తలు ఉన్నారంట. ఇటువైపు ఈయన ఒక్కడే ఉన్నాడు. దేవుని ప్రవక్తలు దేవుని కోసం నిలబడినారు. అని మరి కన్మ వాళ్ళందరూ ఏమయ్యారు? అప్పటికే చాలా ప్రవక్తలు ఉన్నారు కొంతమంది. అయితే అక్కడ ఒక దుర్మార్గమైన రాజు ఉన్నాడు, ఆహాబు. వాళ్ళ భార్య ఉన్నారు, యెజబెల్ అని ఉన్నారనమాట. వాళ్ళు దేవుని ప్రవక్తని ఎవరైతే పిలువబడుతున్నారో, అలానే అతను దేవుని ప్రవక్తని ఎవరైతే వాళ్ళకి వినిపిస్తుందో వాళ్ళందరినీ చంపడం ప్రారంభించారు. అంటే వాళ్ళందరినీ చంపించేశారు అనమాట. అంటే దేవుని ప్రవక్తని అక్కడ దేవుని మాట వినపడుకోకుండా వాళ్ళందరినీ నిర్మూలన చేయడం మొదలుపెట్టారు. అప్పుడు అన్నమాట ఏలియా ప్రవక్తలు ఎగిశారు. ఇంకా అప్పుడు దేవుడు ఏలియా ప్రవక్తను లేపారు. ఒకరోజు ఒకటి పెట్టుకున్నారు, ఒక సవాల్ అనమాట. ఏమని? ఇటు పక్క ఏలియా ప్రవక్త పక్కలే ఉన్నారు, ఇటు పక్కన 450 మంది బయలుదేవతల ప్రవక్తలు ఉన్నారంట. అటు పక్కన 450 మంది దేవుని ద్వేషించే వాళ్ళు, ఇటు పక్కన దేవుని కోసం జీవించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇటు పక్కన ఒక్కరే ఉన్నారు. ఆయన ఎవరు? ఏలియా. ఏలియా ఒక్కడే 450 మంది కాకుండా, ప్రవక్తలు కాకుండా అక్కడ ఆ దేశాన్ని పాలించే రాజు ఉన్నాడు. ఆ రాజు కూడా భయపడ్డా. అక్కడ రాజు రాణి ఉన్నారు, రాజు రాణి వెనకాల ఉన్నారు, ప్రవక్తలు ముందుగా ఉన్నారు. వీళ్ళందరికీ జడకుండా ఈయన ఇక్కడ ఏమన్నాడు? ఎదురు నిలబడి వాళ్ళతో సవాల్ చేస్తున్నాడు. ఏమని? నా దేవుడు గొప్పవాడా, మీ దేవుడు గొప్పవాడా? రండి తేల్చుకుందాం. అది విశ్వాసం, అది తీర్మానం. ఒక్కడే ఉన్నాడు ఇక్కడ. మనం ఒక్కళ్ళు ఉంటామా? పారిపోతాం కదా. ఇంతమందితో మనం పడలేము, మనం పారిపోతాం. మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎంతమంది అంటే మనల్ని ఎదిరించే వాళ్ళు ఎంతమంది మన పక్కన? 450 కాదు, 800 కాదు, 1000 మంది ఉన్నా సరే మనం ఒక్కడం దేవుని మీద నిజంగా ఆధారపడితే మనం ఏలియా పౌరుషం కలిగిన ప్రవక్త అంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఏలియా వలె పౌరుషం కలిగి ఉంటామో, భయం లేకుండా ఉంటాము, ధైర్యం కలిగిన విశ్వాసం వలె ఉంటాము. ఏలియా ఒక్కడే ఈ 450 మందితో సవాల్ చేస్తున్నాడు. సవాల్ చేసి అన్నాడు, నేను ఒక్కడిని అక్కడ ఉన్నాను, మీరు 450 మంది ఉన్నారు. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ దహన బలి అర్పించండి, ఇక్కడ వర్షం కురవకుండా దేవుడు నా పక్షం చేస్తాడు, మీ పక్షం చేస్తాడు. నా పక్షం ఉన్న దేవుడు నిజమైన దేవుడు, మీ పక్షం ఉన్న నిజమైన దేవుడు, తేల్చుకుందాం రండి అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది చదివితే ఎంత మన విశ్వాసంలో ఏలియా గారు మనకి మనకి ఇన్స్పిరేషన్ అనమాట. ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా మనం ఒంటరి అయిపోతాం. అంటే విశ్వాస జీవితంలో కానీ మన కుటుంబ జీవితంలో కానీ ఒక్కొక్కసారి మనం ఒంటరి అయిపోతాం. మన కుటుంబస్తులు, బంధువులు ఎంతమంది కలిసి ఒక పార్టీలో ఉంటారు, మనం ఒక్కళ్ళం ఒక పార్టీలో ఉంటాం.
పార్టీకని మనం ఒక్కడమే, ఇంకెవరూ లేరు మన పక్షాన, ఒక్కడమే. కానీ మన పక్షాన ఎవరున్నారు? దేవుడు అన్నాడు. దేవుని స్తోత్రం. సర్వాధికారి ఉన్నాడు, సైన్యంలోకి అధిపతికి యెహోవా మన పక్షమున ఉన్నాడు. నిజంగా మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో మనం భయపడము. నీకు భయం ఎలా, దిగులు ఎలా అన్న పాట పాడుతున్నారు చూసారా? ఎందుకంటే యేసయ్య నువ్వు పక్షాన ఉండగా, నా పక్షాన ఉండగా నాకు భయం ఎలా, దిగులు ఎలా ఇక్కడ సేమ్ ఏలియా గారు ఇలాగే అంటున్నాడు అనమాట. ఇక్కడ ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా మనం అంటే కుటుంబ జీవితంలో కూడా ఒంటరి అయిపోవచ్చు ఒక్కొక్కసారి, అయినా సరే భయపడలేదు. ఎందుకని? మనలో నీతి ఉన్నప్పుడు అది పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మనం నీతి లేకుండా ఉన్నాం అనుకోండి, మనం ఓడిపోతాం. మన నీతే క్రీస్తు. ఎవరంట? క్రీస్తే మన నీతి. మన క్రీస్తునే ఆధారపడి, క్రీస్తునే మనం దేవునిగా భావించి, క్రీస్తునే మన మీద అధిపతిగా మనం ఎప్పుడైతే భావించామో మన ముందు ఎంతమందినైనా రాని, మన 1000 మంది అయినా రాని, ఖడ్గాలు చేతబూని లేకపోతే ఆయుధాలు కానీ మన దగ్గర ఏమీ లేదు. ఒక్క అరిచేతులు దేవునికి మనం ప్రార్థించే చెవులు, చేతులు, నోరు ఉంటే చాలు, మనకి మనసు ఉంటే చాలు. దేవుని స్తోత్రం. దేవుడు మన పక్షాన ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా ఒక్కడే, ఏలియా ఒక్కడే, ఏలియా ఒక్కడే. మీరు ఎప్పుడు మీ ఒంటరి జీవితంలో ఏనాడు మీరు భయపడొద్దు. ఎందుకంటే మనం దేవునితో ఉన్నాం కాబట్టి. ఎందుకు భయపడద్దు? మన లోకంలో ఉన్నప్పుడు అంత భయం వేస్తుంది మనకి. అయ్యో మనం ఇవి చేయగలమా, నాకు సపోర్ట్ ఎవరో రావట్లేదు, నాకు వాళ్ళు కావాలి వీళ్ళు కావాలని రప్పించుకుంటాం. లేకపోతే వాళ్ళతో చెప్తాం, వీళ్ళకి ఫోన్ చేస్తాం, వీళ్ళకి ఫోన్ చేసాం, ఎలాగైంది వాళ్ళు అలాగన్నారంట, వీళ్ళు ఇలాగన్నారంట. మనం నిజంగా దేవుని మీద ఆధారపడితే ఎవరేమని ఎంతమంది మన ముందు రాని మనకి డోంట్ కేర్. ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు. మనము ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుడు మన పక్షాన ఉంటాడు. ఆ దేవుడు ఉంటే ఉంటాడు, మన పక్షంగా ఉండడు. మనము మనం ఆయన మీద ఆధారపడాలి. మన నీతిగా ఆయన కోసం ఎదురు చూడాలి. మన ప్రవర్తన ఆయనకి ఇష్టంగా ఉన్నప్పుడు ఆయన మన పక్షాన్ని రాకుండా ఏం చేస్తాడు? ఆయన కుమార్తె పక్షంగా రాడా ఆయన యుద్ధం చేయడానికి? ఆయన కుమారుడి పక్షంగా ఆయన యుద్ధాన్ని చేయడానికి రాడా? తప్పకుండా వస్తాడు. మరి ఇక్కడ సాక్ష్యం మనం నిలబడాలి కదా. అయితే ఈ లోపల మనం ఏం చేయాలి? మనం పారిపోకూడదు, వాళ్ళని తెచ్చుకోకూడదు. వెళ్ళి నువ్వు రా నాకు సపోర్ట్ రా, నువ్వు రా వాళ్ళు ఏం చేస్తారు మనం చేయవలసింది సర్వాధికారి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సైన్యములకు అధిపతికి యెహోవా, సృష్టికర్త అయిన యెహోవా మన పక్షాన ఉన్నాడు. ధైర్యం కలిగి ఉండండి. ఏలియా వలె ధైర్యం కలిగి ఉందాం. ఏలియా వలె. హల్లెలూయా. ఏలియా వలె మనం ఎప్పుడైతే పౌరుషం కలిగి ఉండాలి విశ్వాసంలో. ఇంకెప్పుడు చూసినా దద్దమ్మలాగుంటే కుదరదు. పౌరుషం కలిగి ఉందాం. దేవుని కోసం సాక్షిగా బ్రతుకుతాం. నువ్వు బ్రతకాలంటే నీ జీవితం అంతా ముందు దేవునికి అప్పచెప్పాలి, ఆయన పాదాల దగ్గర అప్పచెప్పాలి. ఆయన నిర్ణయానికి మనం లోబడి ఉండాలి. అప్పుడే కార్యాలు జరుగుతాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అంటాడు, అక్కడ అంటారు, దీన మనసు కలవారు ధన్యులు, వారు ఏంటంట అంటారు. ఇంకేమంటారు? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి. అంటే ముందేం చెయ్యాలి? మన హృదయం శుద్ధి కలిగి ఉండాలి, మనం నీతి కొరకు జీవించాలి. మనం చేస్తేనే దేవుడు అప్పుడు వస్తాడని అందులో ఉంటాయి అన్నిని. దేవుడు ఫస్ట్ చేశాడు, ఫస్ట్ మనం చెయ్యాలి. ఇక్కడ మనం చేసే కార్యాలు. అమ్మ చదువు, మత్తయి సువార్త 5వ అధ్యాయం చదువు ఒకసారి ఆ వచనాలు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నెక్స్ట్ పాయింట్ చదువు. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. చాలు అక్కడ ఫస్ట్ ఏమనుంది? ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, వారు ఏం చేస్తారు? పరలోక రాజ్యాన్ని వారు స్వతంత్రించుకుంటారు. నువ్వు పరలోక రాజ్యం నేను స్వతంత్రించుకోవాలంటే ఏం చెయ్యాలి? ముందు మనం చెయ్యాలి, మనం స్టెప్ వేయాలి. మనం వేయకుండా దేవుడు పరలోక రాజ్యాన్ని అక్కడ తెరిచి ఉంచాడు. రామ్మ నీకు సీట్ ఉంది, నీకు వచ్చేసి రానా బిడ్డానా అండు. కానీ అందరికీ రెడీ చేసి ఉంచాడు. దాంట్లోకి మనం వెళ్ళాలంటే మనం ఏం చెయ్యాలంటే ఫస్ట్ స్టెప్ మనం వేయాలి దేవుని కొరకు. అప్పుడు దేవుడు మన కోసం ఆయన వస్తాడు. ఏలియా అదే చేస్తున్నాడు. ఆయన కొరకు ధైర్యంగా నిలబడి ఉన్నాడు.
హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది రాని ఆయన భయపడలేదు. మన జీవితంలో కూడా ఒంటరితనం, ఒక్కొక్కసారి ఒంటరి అయిపోతాం. మనది తప్పు ఉండదు, మనలో ఒక దోషిగా నిలబడే పరిస్థితులు కూడా వస్తాయి. కానీ మనం భయపడొద్దు. మనం ఒంటరి అయిపోతాం. ఇదేంటి, నేను ఏ తప్పు చేయలేదు కదా, నేను ఎవరిని ఏమనలేదు కదా, నేను ఎందుకు ఒంటరి అయిపోయాను, నాకు ఎవరూ లేరా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి పరిస్థితులు అలాగే అనిపిస్తాయి. మన సాక్ష్యం చెప్పడానికి కూడా ఉండదు, మనం చేసిన తప్పేంటో నిరూపించడానికి కూడా ఉండదు. కానీ మనల్ని అంటే శత్రువు కంటే ఏలెత్తి చూపే పరిస్థితులు మనకు రావచ్చు. కానీ మనం ఎలాంటి సమయంలో కూడా మనం కృంగిపోవడానికి లేదు. ఎందుకంటే ఆయన మనకేంటే సైన్యములకు అధిపతి యెహోవా అంట. ఆయన ఎలాంటి వారైనా సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడున్నాడు అనమాట. ఇక 450 మంది ఉన్నారు ఇక్కడ, అయినా సరే జడవలేదు. అయితే కార్యం జరిగిందా? ఇప్పుడు ఈయన సవాల్ చేస్తున్నాడు, మీ దేవుడు గొప్పవాడా, నా దేవుడు గొప్పవాడా చూద్దాం రండి అన్నాడు. అమ్మ అందులో 24వ వచనం చదవమ్మా. అందులోనే అది 1వ రాజు 22. తరువాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగలబెట్టుట చేత ప్రత్యుత్తరం ఇచ్చినో ఆయనే దేవుడని నిశ్చయించుదము రండని ఏలియా మరలా జనులతో చెప్పగా. చాలు ఇక్కడ అంటున్నాడు, నేనైతే నా దేవుని నామాన్ని బట్టి నేను ఇక్కడ సవాల్ చేస్తున్నాను, మీరు మీ దేవతను బట్టి మీరు చెయ్యండి. ఇందులో మీ దేవుడు గొప్పవాడో నా దేవుడు గొప్పవాడో తేల్చుకుందాం. అంటే మరి దేవుడు వచ్చాడా? మరి ఏలియాకి సహాయం చేశాడు, గెలిచాడు అంటావా? అంటే మరి అంతమంది ఉన్నారు కదా, ఎంతమంది ఉన్నారు, సైన్యం ఉంది, రాజులు అంటే లోకరీత్యా రాజు, లోకరీత్యా సైన్యం ఉన్నారు. మన దేవుడు మనకి సర్వాధికారి, సైన్యములకు అధిపతి అంటే ఎక్కడ కనిపిస్తాడు మనకి? సైన్యంలో వేసుకునేవాడు వెనకాల ఎవరైనా కనిపిస్తాడా? ఏముండడు. చూసే మనం ఒక్కడమే ఉంటాం. కానీ ఆయన ఆత్మరూపేణ మనతో ఉంటాడు, మన వెనకాల ఉంటాడు, మన ముందు ఉంటాడు, మనల్ని నడిపించడానికి ఉంటాడు. అందులో 38వ వచనం చదవమ్మా. అందులో 18వ అధ్యాయంలో 38వ వచనం చదువు. అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ చూడండి, అయితే ఇక్కడ సవాల్ చేస్తాడు కదా ఏలియా ప్రవక్త గారు. మరి అన్నట్టుగా దిగాడా? దేవుడు దిగొచ్చిందా? దేవుడి ఆత్మ దిగొచ్చి ఆ కందకాన్నంతా కూడా ఏం చేశాడని దహించి వేసిందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ 440 మంది, 450 మంది, లేకపోతే 800, 900 మంది, 1000 మంది సైన్యం కూడా అందరూ దహించబడ్డారు. దేవుని స్తోత్రం. ఒక్కడే ఉన్న ఏలియా మాత్రం దేవుని కోసం నిలబడ్డాడు, ఆయన విజయము సాధించాడు. దేవుని స్తోత్రం. దేవుని పట్ల మన తీర్మానం ఏలియా వలె ఉండాలి. ఎలాగా? మనకి కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, ఒంటరి అయిపోయినా సరే దేవుని కోసం మన ప్రయత్నాన్ని విడవకూడదు. మన విశ్వాసంలో మనం దిగజారిపోకూడదు, విశ్వాసంలో పక్కకి సడలిపోకూడదు. ఏలియా వలె ఎప్పుడైతే ధైర్యంగా దేవుని వైపు మనం నిలబడి ఉంటామో అప్పుడు దేవుడు మన కొరకు కార్యం తప్పకుండా చేస్తాడు, మనల్ని ఒక సాక్షిగా నిలబెడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏలియా వలె రోషము కలిగి ఉండాలి, ఏలియా వలె ధైర్యం కలిగి ఉండాలి, ఏలియా వలె పౌరుషంగా సైతాన్ని ఎదిరించడానికి మనం రెడీగా ఉండాలి. అప్పుడు మరి దేవుడు దిగొస్తాడా? రాడా? వచ్చాడు కదా, ఖచ్చితంగా వచ్చాడు. ఏలియాని ఒక సాక్షిగా ఇప్పటికీ మనం చెప్పుకునేలాగా దేవుని ఆయన ఉంచాడు. దేవుని స్తోత్రం. ఒక రెండో అంటే ఫస్ట్ తీర్మానం అది. ఇంకోటి రెండో మనకి ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఉంది, మనం ఇంకొకరి గురించి తెలుసుకుందాం. ఇంకొకటి 1వ సమూయేలు తీయమ్మా. 1వ సమూయేలు 1వ అధ్యాయము 9వ వచనం చదువు. 1వ అధ్యాయము. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గరనున్న అసనము మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవా వగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకుని. చాలు. ఇక్కడ మనకు రెండో ఎగ్జాంపుల్ ఎవరంటే హన్నా అని ఉన్నారు. హన్నా మన అందరికీ తెలుసు కదా. హన్నా అంటే 1వ సమూయేలులో ఉన్నారు. హన్నా
ఆవిడకి అంటే పిల్లలు లేరు, గొడ్రాలుగా ఉన్నారు, ఆవిడ సమస్యతో ఉన్నారు, ఆవిడ ఒక సమస్యను ఫేస్ చేస్తున్నారు. అయితే భర్త చాలా మంచివాడంట. అంటే భర్త ఎల్కానా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, అమ్మ నీ కుమారులు లేకపోతే ఏమైంది, నీకు బిడ్డలు లేకపోతే ఏమైంది, 10 మంది కుమారుల కంటే నేను విలువైన వాడిని, అంతలా నేను చూస్తాను, నువ్వు ఎందుకు ఆవిడ అంటే బిడ్డలు లేకపోవడం వల్ల ఏడుస్తుంది, ఏడుస్తూ బాధపడుతుందంట. అంటే బహు దుఃఖాక్రాంతురాలై ఉంటుంది. అప్పుడు భర్త అన్నాడు, హన్నా భర్త గారు చాలా మంచి ఆయన అనమాట. ఆ రోజుల్లోనే ఆవిడ అంతగా ప్రేమిస్తున్నాడు. అసలు అంటే ఇదివరకు భర్తలు అంటే చాలా పౌరుషంగా భయంతో ఉండేవాం కదా ఆ రోజుల్లో. ఇప్పుడైతే కొంచెం ఫ్రీగా ఉంటున్నారు. ఇప్పుడు ఏంటి హస్బెండ్లు ఏంటి అంటే ఫ్రెండ్లీగా ఉంటున్నారు భార్య భర్తలు. పూర్వం మన అమ్మాలో అంతకుముందు స్థాయి వరకు చాలా అంటే భర్త భార్య అంటే ఇలా ఉండేవారు కాదు. ఇందులో భర్తను చూస్తే ఎల్కానా గారు చాలా మంచిగా మాట్లాడుతున్నారు ఆవిడతో. అమ్మ నువ్వెందుకు దిగులు పడుతున్నావు, నువ్వెందుకు ఆవేదన పడుతున్నావు, నీకు నేను 10 మంది బిడ్డల కంటే శ్రేష్టమైన వాడిని, వాళ్ళు ఆదరించడానికన్నా నేను ఎక్కువ నిన్ను ఆదరిస్తాను, నువ్వు భయపడొద్దు. ఏమంటున్నాడు, నువ్వు బాధపడొద్దు అని భర్త ఇంకో భార్యకి ఇచ్చే కన్నా ఈవిడికి ఎక్కువ పళ్ళు ఇస్తున్నాడంట. కానీ ఆవిడ అన్నిటికి కాదు, ఆవిడ సమస్య ఉంది. ఆవిడ సమస్య తీరాలంటే ఆ భర్త దగ్గర కూడా తీరదు, ఎంత డబ్బు ఇచ్చినా తీరదు. ఆ సమస్యకి పరిష్కారం ఎక్కడని ఎత్తుకుంది ఆవిడ? దేవుని దగ్గరే. దేవుని స్తోత్రం. దేవుని దగ్గరే నా సమస్యకి పరిష్కారం ఉంటుందని దేవుని సన్నిధిలోకి వెళ్ళిందంట. దేవుని సన్నిధిలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆవిడ గోడు జాతి అడుగుతుంది. ఏమని అడుగుతుందమ్మా? అది చదువు. సైన్యంలోకి అధిపతి సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి ఉండు నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని చాలు నాయనా, నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూసి నన్ను జ్ఞాపకము చేసి నా సమస్యను పరిష్కరించు నాయనా అని ఆవిడ ఎక్కడికి వెళ్ళింది? దేవుని సన్నిధిలోకి వెళ్ళింది. మన సమస్య వచ్చిందనుకోండి, మనకు కానీ మన వ్యక్తిగతంగా కుటుంబం సమస్య వచ్చిందనుకో, మనం ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళ దగ్గరికి, పక్కింటి వాళ్ళకి, ఏళ్ళ ఇంటికి, మన పెద్దలకి ఫోన్లు చేసి అలాగా ఇలాగా ఇప్పుడు ఇది ఏం చెయ్యాలి, వాళ్ళు అలాగా ఇది కాదు, లేకపోతే వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గర కాదు. కానీ మన సమస్య పరిష్కారం ఎక్కడ దొరుకుతుందంట? దేవుని సన్నిధి దగ్గరికి వెళ్ళినప్పుడు. అందరికీ బిడ్డలు లేకపోవడం సమస్యే కాదు, కొంతమందికి ఆర్థిక సమస్యలు, కొంతమందికి అనారోగ్య సమస్యలు, అవును కదా, కొంతమందికి ఇంకా చాలా బలహీనత, వాళ్ళని బయటకు రాలేరు. వాళ్ళకున్న సమస్యలు ఏమైనా కావచ్చు, కానీ నీకున్న సమస్య ఏదైనా కూడా దాని పరిష్కారం పొందాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలంట? దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి. అప్పుడు ఆవిడ మంచి గొప్ప బహుమానాన్ని ఆవిడ పొందుకుంది. అమ్మ బైబిల్లో ఇంకొక ఆవిడకి పిల్లలు లేకపోతే వాళ్ళ భర్తతో అంటుంది, నువ్వు నాకు పిల్లలు ఇస్తావా లేకపోతే నేను చచ్చిపోనా అంటుంది. ఎవరమ్మా? ఎవరు? నాకు పిల్ల తనకి పిల్లలు లేరు. ఎవరు చెప్పు, చిన్నడు ఏంటో చెప్పు. రాహేలు. వేరే అమ్మ చూడండి, యాకోబు రాహేలు. ఇలాగే కదా, యాకోబుకి 2 భార్య, లేయా రాహేలు. అయితే ముందు లేయా పిల్లలు ఉన్న, రాహేలు పిల్లలు లేకపోతే వాళ్ళ అక్కడిని దశరథుడు అంటుందంట, నువ్వు నాకు పిల్లలు ఇస్తావా లేకపోతే నేను చచ్చిపోనా? దానికి పిల్లలు పుట్టేస్తున్నారు. అది చూడు ఎలాగుందో, అది ఎంత ఆశీర్వదింపబడిపోతుందో. నేనేంటి ఇలాగే ఉన్నాను, నువ్వు ఇస్తావా లేకపోతే నేను చచ్చిపోనా అంటుందంటే ఆయన ఏమంటున్నాడు? అప్పుడు చాలా కోపపడి, నేనేమన్నా దేవుని ప్రతిరూపానా నేను పిల్లలు ఇవ్వడానికి? ఇక్కడ హన్నాకి రాహేలుకి ఉన్న సమస్య ఒకటే. అర్థమవుతుందా మీకు? ఇక్కడ హన్నాకి రాహేలుకి ఉన్న సమస్య ఒకటే, కానీ వాళ్ళిద్దరూ ఎంచుకున్న పరిష్కార మార్గాలు మాత్రం వేరు. ఇక్కడ ఆవిడకి అంటే తనకే సమస్య ఉంది హన్న. అయితే తనకున్న సమస్య పరిష్కారానికి ఎక్కడికి వెళ్ళింది? దేవుని సన్నిధికి వెళ్ళింది. మరి రాహేల్ మరి ఎక్కడో భార్య ఉంది, పక్కన భార్య ఉంది. ఆవిడేమంటున్నారు భర్తతో? తన సమస్య పరిష్కారానికి ఏం చేస్తుంది? తన లోకరం వైపు చూస్తుంది. అయితే తను మేలు పొందిందా? తన మేలు పొందిందా? మనకు కూడా ఒకేలాంటి సమస్యలు, అందరికీ సమస్యలు ఉంటాయమ్మా.
నీకున్న ఏంటి వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళకేముంది అనుకోవద్దు. వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకే ఉంటాయి, మనకున్న సమస్యలు మనకుంటాయి. ప్రతి ఒక్కరికి ఏదో సమస్యలు అయినోడు ఎవడు ఉండరు. ఒకవేళ కొంతమంది ఎవరో ఒకరు ఇద్దరు లేకుండా ఉండొచ్చు. 90% ఏదో సమస్య బాధపడే వాళ్ళు ఈ లోకంలో ఉంటాం. అయితే మనకున్న సమస్యకి మనం ఎంచుకున్న పరిష్కారం మార్గం తేడా ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఎంచుకున్న మార్గం తేడా ఉంటుంది అన్నమాట. మనం ఎంచుకున్న మార్గంలోనే మనకు విజయం ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. హన్న ఏం చేసింది? అన్న రాహేల్ దగ్గరికి వెళ్ళి హన్న ఏం దేవుని దగ్గరికి వెళ్ళింది. దేవుని దగ్గరికి వెళ్ళి అడిగి గోజాడి అని అంటుంది, నాయన ఇక్కడ హన్నకి డబ్బు తక్కువగా ఉందా? లేదు, బోల్డ్ డబ్బు ఉంది, బోల్డ్ ధనవంతురాలు. కొన్ని భర్త ఏమో చూడట్లేదా ఆవిడ్ని? భర్త అమితంగా ప్రేమించే భర్త ఉన్నాడు. కానీ ఇవన్నీ ఉన్నా కూడా నాకున్న సమస్య ఇవేమీ కూడా తీర్చలేవు. నా భర్త తీర్చలేడు, లేకపోతే నాకున్న డబ్బు తీర్చలేదని ఆవిడ ఆలోచించుకుందనమాట. భర్త వెళ్ళమనలేదు, లేకపోతే ఈవిడి వెళ్ళి భర్తతో దెబ్బలాడలేదు. ఆవిడ తిన్నగా ఎక్కడికి వెళ్ళింది? దేవుని సన్నిధికి వెళ్ళింది. దేవుని స్తోత్రం. మరి రాహేల్ ఎక్కడికి వెళ్ళింది? భర్తతో పోట్లాడుతుంది. నువ్వు నాకు ఇస్తావా, నేను చావనా అంటే ఆయన అంటున్నాడు, నేనేం దేవుణ్ణా? ఏమన్నా నువ్వు? నీకేం మతి పని చేస్తుందా? నీకేం మైండ్ ఉందా అంటున్నాడు అనమాట. మనం కూడా ముఖ్యంగా స్త్రీలు, మనకేదో సమస్య ఉంటుంది, దానికి పరిష్కారం కావాలంటే మనకున్న సమస్య ఏంటో మనం గ్రహించాలి. మనకున్న సమస్యని మనల్ని కంటే ఎక్కడ తీర్చగలదో, మనకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుందో అది మనం గ్రహించాలి. ఆ పక్కని చూసి వాళ్ళ చూసి ఆడికి ఇది ఉంది, వీళ్ళకి ఇది ఉంది, వాళ్ళు ఎలాగైపోతున్నారు అని అసలు పక్కవాడి గురించి ఆలోచనే మనం తీసేయి. మన మీదే మన ఆలోచన ఉండాలంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే పక్కవాడి గురించి ఎప్పుడైతే ఆలోచించామో సగం టైం వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఎందుకు వచ్చిన బాధలు? ఆ టైం మన గురించి ఆలోచించుకున్నాం అనుకో, వాళ్ళు ఏం చేస్తున్నారంటో, వాళ్ళకి ఎలాగైపోతుందంటో, వీళ్ళు ఎలా ఉన్నారంటో, వాళ్ళు ఏం చేస్తున్నారంటో, వీళ్ళకి ఎలా వస్తుంది, ఏదోలాగా వస్తుంది. దేవుడు ఇప్పుడు మనకు కూడా రావాలి కదా. మనకు కూడా రావాలంటే మనం ఏం చెయ్యాలి? పరిష్కారం మనకు కావాల్సింది మనం అడగాలి దేవుణ్ణి. పక్కోడి గురించి ఆలోచన మనకొద్దు. రాహేల్ అదే చేసింది. అక్కడ పక్కోడి గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. ఆవిడ పరిష్కారానికి ఎంచుకున్న మార్గం తప్పు. ఇక్కడ హన్న అయితే ఏం చేసిందంట? దేవుడే నా సమస్యకి పరిష్కారం ఇవ్వగలడు, నా సమస్యను తీర్చగలడు అని చెప్పేసి ఆవిడ దేవుని సన్నిధికి వచ్చింది. అప్పుడు ఆవిడ దేవుని సన్నిధిలో ఇలా మాట్లాడుతుంటే ఇక్కడ ఉన్నారు కదా, ఏలీ ప్రవక్త ఉన్నారు. ఆయన ఏమంటారంటే, అమ్మ చిన్న కింద వచ్చిన చదువు 9:14 వచ్చిన చదువమ్మా. 1:14 వరకు నీవు మద్దురాలువై ఉందువు, నీవు ద్రాక్షరసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా హన్న, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదాననై ఉన్నాను. నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. చాలు. ఇక్కడ హన్న అంటమ్మా, ఒకసారి వినండి. హన్న సంఘంలో ఎలా ప్రార్థన చేస్తుందనంట, పిచ్చిదాన్ని అయిపోయింది అనమాట. మత్తురాల్లాగా ఉండి తన నోరు మాట్లాడుతుంది. దేవుని సన్నిధిలో ఎలా మాట్లాడుతూ ఉంటే, దేవునిలో లీనమైపోతే దేవుని యాజకుడు కూడా ఈవిని చూసా పిచ్చిదా ఏంటి అంటే, ఇటు మత్తురాలు అయిపోయిందా, ఏమైనా తాగొచ్చి ఎలాగుందా? అమ్మ నువ్వు ఎన్నాళ్ళు మత్తురాలు అయి ఉంటావు? లేగమ్మని ఎవరు అంటారంటే యాజకుడు అంటున్నారంట. కానీ కాదు, ఈవిడేమంటుంది, నాయనా నా యాజకుడా, నేను బహు దుఃఖాక్రాంతురాలై ఉన్నాను, దేవుని పట్ల నేను గోజాడుతున్నాను అంటుంది అనమాట. అంటే ఒక్కొక్కసారి మనం దేవుల్లో ఉన్న భక్తి మనకి ఎలా కనిపిస్తుంది అంటే, ఇతరులకి మనం పిచ్చోళ్ళకి కనిపిస్తాం. అర్థమవుతుందమ్మా? అంటే మన గురించి పిచ్చోళ్ళు అనుకున్నా పర్వాలేదు, ఏంటి అస్తమాను ప్రార్థనకి వెళ్ళిపోతుంది, దేవుని సన్నిధిలోనే ఉంటుందా, బయట దొరకదా? ఇక్కడ అంటే అస్తమాను ప్రార్థన అంటున్నారు. ఏళ్ళే భక్తి పరులా, వీళ్ళకే ప్రార్థన వచ్చా, ఏళ్ళే అది చెయ్యొచ్చా, ఏళ్ళే అదా అని అంటే మన లోకానికి మన పిచ్చోళ్ళ కనిపించవచ్చు. ఏం పర్వాలేదు, మనకు పిచ్చోళ్ళు అనుకున్నా పర్లేదు, మెంటోళ్ళు అనుకున్నా పర్వాలేదు, వీళ్ళ దద్దమ్మలు అనుకున్నా పర్వాలేదు. అయితే మన సమస్యకి పరిష్కారం కావాలి, అది మైండ్లో పెట్టుకోవాలి. దేవుని స్తోత్రం. మన సమస్యకి పరిష్కారం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. అంటే ఒక్కోసారి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవునితో మనం సహవాసం చేస్తున్నప్పుడు కొంతమందికి మన పిచ్చోళ్ళకి కనిపించవచ్చు. అంటే మనం అర్థం కాము ఒక్కొక్కసారి.
ఏంటి ఎలాంటి ప్రార్థన చేస్తున్నారండి, రేయి పగళ్ళలో ప్రార్థనలు ఏంటి టైం అంటూ లేదు అంటే ఒక్కొక్కసారి అలా అనిపిస్తుంది. ఏం పర్వాలేదు, మన సమస్య భారం మనకే తెలుసు, అంతే కదా. మనకున్న భారం పక్క వాళ్ళకి తెలుస్తుందా సమస్య? మన భారం మనమే చెయ్యాలి, మన సమస్యకి పరిష్కారం మనమే ఎంచుకోవాలి. ఇక్కడ హన్న ఏం చేసింది, నా ప్రభువా, నా ఏలినవాడా, ఇక్కడ ఏమంటున్నాడంటే నా సమస్య అది కాదు, నేను దేవుని సన్నిధిలో గోజాడుతున్నాను అంటుంది. దేవుని స్తోత్రం. నాకున్న విశ్వాసం మనం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. మనల్ని చూసి ఇతరులు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, అవన్నీ పక్కన పెట్టద్దు. దేవుని సన్నిధిలో గడపడానికి దేవుని కోసం మనం నిశ్చయించుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకొకటి 3 ఉంది చూడండి అమ్మ, 3 ఎగ్జాంపుల్. దానియేలు గ్రంథం తీయండి, 3:17 చదువు. అదే దానియేలు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. చాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏంటంటే మన విశ్వాసానికి పీక్స్లో ఉన్నారు ఒకళ్ళు. ఇంకా విశ్వాసానికి పీక్స్ అంటే ఇంకెంతకన్నా ఏమీ లేదు. వాళ్ళు ఏంటంట, ఇంతకు వాళ్ళు ఎవరమ్మా? ఇక్కడ ఎవరున్నారు భక్తులు? ఎవరి గురించి మాట్లాడుకుంటాం ఇందులో? ఎవరు? షడ్రకు, మెషకు, అబేద్నెగో. ఈ ముగ్గురిని ఎందుకంటే వీళ్ళు తీసుకెళ్ళి అగ్నిగుండంలో రాజు వేయించేశాడు. ఎందుకు వేయించాడు? వాళ్ళు దేవుణ్ణి కాకుండా ఒక బంగారు ప్రతిమను అక్కడ పెట్టించి, అంటే అక్కడ అన్య దేవతలకు అంటే విగ్రహారాధన పూజ చేయమంటే వీళ్ళు చేయమన్నారు. వాళ్ళు చేయమన్న పాపానికి వీళ్ళని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసేసిన తర్వాత రాజు ఉన్నాడు అక్కడ. రాజుతో అంటున్నారు, రాజా, మా దేవుడు రక్షించడానికి సమర్థుడు, ఒకవేళ రక్షించినను రక్షింపకపోయినను మేము మాత్రము నీవు నిలబెట్టిన ప్రతిమకు మేము మాత్రము నమస్కారం చేయము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అలాంటి విశ్వాసాన్ని మనం అందరం కలిగి ఉండాలి. ఒక్కొక్కసారి మనకున్న విశ్వాసాన్ని బట్టి, మనకున్న నమ్మకాన్ని బట్టి మనకు మరణమే ఎదురు రావచ్చు. అయినా సరే మనం తప్పిపోవడానికి వీల్లేదు, పడిపోవడానికి వీల్లేదు. ఏమంటున్నారు? రాజా, మా దేవుడు రక్షించడానికి సమర్థుడు, ఒకవేళ రక్షించినను. మళ్ళీ మనం ఒక దేవునికి టార్గెట్ పెట్టకూడదు. దేవుడా, నాయన నువ్వు రక్షింపవా, లేకపోతే నేను వీళ్ళకి లొంగిపోనా, ఏం చేస్తావు నువ్వు? అది కాదు. నువ్వు చేసిన మళ్ళీ కొంతమంది దేవునితో మనం అది పందెం కాస్తూ ఉంటాం. నువ్వు ఇది చెయ్యి, నువ్వు చేస్తే అప్పుడు నేను ఇది చేస్తాను, అప్పుడు బాప్తిసం తీసుకుంటాను, లేకపోతే నేను బయటకు వెళ్ళి సాక్ష్యంగా ఉంటాను, లేకపోతే ఇలాగ ఉంటాను, లేకపోతే మా అమ్మాయి పెళ్లి చెయ్యి, లేకపోతే నాకు ఏదో చెయ్యి, నాకు అది ఇయ్యి, ఇది ఇయ్యి. మరి దేవుడు చెయ్యాలి కదా, చెయ్యడా? చేస్తాడు. కానీ ముందు నేను చెప్పాను కదా, దేవుని కోసం ముందు మనము ఆయన కోసం మనం జీవించాలి, ఆయన కోసం త్యాగం చేయాలి, ఆయన కోసం సాక్షిగా నిలబడాలి. అప్పుడు ఆయన మన కార్యాలు అన్నీ ఆయనే చేసేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా అంటున్నాడు. ఇక్కడ షడ్రకు, మెషకు, అబేద్నెగోలు అన్నారు, మా దేవుడు రక్షించడానికి సమర్థుడు, ఒకవేళ రక్షింపినను రక్షింపకపోయినను కూడా ప్రభు రాజా, మేమైతే నీ దేవతలకి మేము మొక్కుతాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మేమున్న కమ్యూనిటీలో అక్కడ కొంతమంది క్రైస్తవ విశ్వాసులు ఉన్నారు, ఇంకా ఉన్నారు. కానీ వాళ్ళు క్రైస్తవులు అని చెప్పుకుంటే లోకంలో ఎక్కడ విలువ ఉండదేమో, ఎవరు మమ్మల్ని గౌరవించరు అని చెప్పేసి కొంతమంది అంటే లోక రీత్యా వాళ్ళు మేము అన్యులమే ఇలాగే అని చెప్పేసి తిరుగుతున్నారు. మళ్ళీ అంటే ఎవరో తెలియకుండా ఆదివారం చర్చికి వెళ్తారంట. నాకు వచ్చి ఒక ఆవిడ చెప్తుంది ఇలా అని, ఏమంటే ఇందిరా గారు నాకు ప్రేయర్కి రావాలని ఉంది, కానీ మరి వాళ్ళందరూ ఏమన్నా అనుకుంటారేమో, నేను రావట్లేదు, నేను ఆదివారం ఎక్కడో చర్చికి వెళ్ళిపోతాను, వెళ్ళమ్మా పోనీలే అంటే మళ్ళీ అంటే మా వాళ్ళు నమ్ముకున్నారు ఇవని చెప్తున్నారు. అప్పుడు ఇందులో మాకు విశ్వాసం ఎక్కడుంది? దేవుడు నాకు చాలా కార్యాలు చేశాడు నువ్వు సాక్ష్యం చెప్తున్నారు. కానీ ఇవన్నీ కాదు కదా, మనం దేవుని కోసం ఎలా నిలబడాలంట? దేవుడు మనం రక్షించినను రక్షింపకపోయినాను నేను దేవుని కోసం నిలబడతాను. ఎప్పుడైతే మనం దేవుని కోసం నిలబడతామో ఆయన మన కార్యాలు చేయడం మొదలు పెడతాడు.
అమ్మ 3:24 వచ్చిన చదవమ్మా. ఒకటి దానియేలు 3:24 వచ్చిన. రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము 3 మనుష్యులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగెను. వారు, రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుష్యులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. ఆమె చాలమ్మా. హల్లెలూయా. ఇక్కడ చూడండి ఎంత గొప్ప కార్యం జరుగుతుందో. ఇక్కడ షడ్రకు మెషకు అబేద్నెగో ఎంతమంది వేశాడు రాజు? అమ్మ ఎంతమంది వేశాడు అగ్నిగొండంలో? 3 వేశాడు. కానీ రాజుకి అసలు అంటే ఎలా కాలిపోతున్నారో ఏమవుతున్నారో చూద్దామని డౌట్ వచ్చినట్టుంది. వెళ్ళారు నెబుకద్నెజరు గారు అగ్నిగొండం దగ్గరికి వెళ్ళి చూస్తున్నారంట. చూస్తుంటే అందులో ఎంతమంది కనిపిస్తున్నారంట? ఆయనకి 4 కనిపిస్తున్నారు. మరి ఆయనకు డౌట్ వచ్చింది, మనం 3 వేసామా 4 వేసామా, 3 వేసామా 4 వేసామా. మళ్ళీ వెనక్కి వచ్చి అధిపతులను అడుగుతున్నారు, మరి అబ్బాయి మనం ఎంతమంది వేసామరా? అందులో 3 మరి నాకు 4వ వ్యక్తి కనిపిస్తున్నాడు. ఎవరమ్మా 4వ వ్యక్తి? మనం తెలుసు కదా ఎవరు? యెహోవా దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వారి ఒక్క వెంట్రుక కూడా కాలిపోలేదంట. హల్లెలూయా, దేవుని స్తోత్రం. మనం అదే చెప్తున్నాం, మనకి మరణాంధకారంలో ఉన్నా కూడా మన దేవుడు మన కూడా ఉండి, మన అగ్నిగుండం లాంటి పరిస్థితులు ఉన్నా సరే, మరణంలో పాయలో మనం తిరుగుతున్నా కూడా దేవుడు మనం ఒంటరిగా ఉన్నామనుకో, ఆయన 2వ వ్యక్తిగా. మన ఒంటరిగా ఎప్పుడు మీరు అనుకోవద్దు. ఒంటరిగా ఉంటే మన ముందు మన చుట్టూ ఆయన పరిశుద్ధ అగ్ని ఉంచి మన 2వ వ్యక్తిగా ఆయన కూడా ఉండి నడిపిస్తాడు. మన శత్రువులకు మనం ఎలా కనిపిస్తాము? ఒంటరిగా ఉంటే వీళ్ళు వెనకాల ఏముంది? ఎంత ధైర్యంగా ఉన్నారు వీళ్ళు వెనకాల ఏముంది? వీళ్ళ వెనకాల ఏదో ఏదో శక్తి ఉంది, అందుకంత ధైర్యంగా ఉన్నారు. అదే దేవుని మహాశక్తి, దేవుని స్తోత్రం. షడ్రకు మెషకు అబేద్నెగోలు 3 వేస్తాయంట, రాజుకి 4లా కనిపిస్తున్నారంట. ఎంత గొప్ప దేవుడు అండి. ఆ రాజు వెంటనే తీసాడు, వాళ్ళు అయిపోయారు కదా. దేవుడు అంత గొప్పవాడు. ఒకవేళ మన పరిస్థితులు మనకు మరణం ఎదురొచ్చినా సరే, మరణం లాంటి పరిస్థితులు ఎదురొచ్చినా సరే, మనం ఎప్పుడు కూడా మనం వెనుకడుగు వేయకూడదు. దేవుని కోసం ఎప్పుడైతే మనం స్థిరంగా నిలబడతామో, దేవుడు మనల్ని లోకానంతటికి ఒక వెలుగుగా మనల్ని ఉంచుతాడు అంట. దేవుని స్తోత్రం. ఎవరైతే క్రీస్తు నమ్ముకుంటారో వారు జ్యోతుల వల్ల ఎలా ఉంటారంట? జ్యోతుల వల్ల ప్రజ్వలిస్తూ ఉంటారంట. అలాంటి కృప దేవుని నమ్మిన ప్రతి ఒక్క బిడ్డకి ఇస్తాడు. ఇక్కడ మనకు దేవుని పట్ల తీర్మానం గురించి ఈరోజు చెప్తున్నాను. మనం ఫస్ట్ ఎవరి గురించి చెప్పాను? ఏలియా గురించి. ఏలియా ఒంటరి అయిపోయాడు. మన ముందు ఎంతమంది ఉన్నారు? నువ్వు ఒంటరితనమైనా సరే భయపడడానికి వీల్లేదు, ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. రెండోది ఏంటి అమ్మ? రెండోది ఎవరి గురించి చెప్పాను? హన్నా సమస్య ఉంది. హన్నా సమస్య పరిష్కారానికి ఎక్కడికి వెళ్ళింది? దేవుని సన్నిధికి వెళ్ళింది. ఆవిడని చూసి లోకమంతా పిచ్చోళ్ళు అనుకోవచ్చు, ఏం పర్వాలేదు. కానీ ఆవిడ మన సమస్య పరిష్కారం అయితే మన దేవుని సన్నిధిలోనే సమస్య పరిష్కారం అవుతుంది. 3వది ఎవరు చెప్పాను? షడ్రకు మెషకు అబేద్నెగో. వాళ్ళకి మరణం వచ్చేసింది, అయినా సరే వాళ్ళు చెదరలేదు, బెదరలేదు అనమాట. వాళ్ళు ఎప్పుడైతే దేవుని కోసం ధైర్యంగా నిలబడ్డారో దేవుడు వారి పట్ల కార్యాలు చేయడం మొదలుపెట్టాడు. మనం కూడా మన తీర్మానం దేవుని పట్ల అలా ఉండాలి. మన పరిస్థితులను చూసి మనం పడిపోకూడదు. ఒక్కోసారి మనం అన్నిట్లోనూ ఓడిపోయినట్టే ఉంటాం, అన్నిట్లో ఓడిపోతాం. ఒక్కొక్కసారి మనకు అసలు విజయం ఉండదు. కానీ మన దేవుని పట్ల ఎప్పుడైతే నమ్మకం కలిగి, విశ్వాసం కలిగి, ఆయనకి లోబడి, ఆయనకి లొంగిపోయి ఉంటామో, దేవుడు మన పక్షాన్ని నుండి మనకు విజయాన్ని చేకూర్చే దేవుడు. అలాగే హన్నా వలె మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలోకి వెళ్ళి ఆయనతో గోజాడడం మొదలు పెడతామో, ఆయన మన సమస్యని పరిష్కారం చేసి మనకి లోకంలో, ప్రపంచంలో గొప్ప గౌరవం ఇచ్చే దేవుడు. 3వది షడ్రకు మెషకు అబేద్నెగోల వలె మరణం లాంటి సమస్యలు, మరణం లాంటి శత్రువులు, మరణం లాంటి క్రియలు మన మీదకి వచ్చినా సరే మనం బెదరకుండా, దేనికోసం బెదరకుండా? దేవుని కోసం. అంటే ఇవన్నీ కూడా దేవుని కోసం. మనం ఎప్పుడైతే బెదరకుండా మనం నిలబడతామో ధైర్యంగా, దేవుడు మనల్ని ఒక జ్యోతి వల్ల నిలబడతాడు. అలాంటి కృప మన అందరికీ దేవుడు దయచేయను కాక. ఆమేన్.